నమస్కారాలు. నేడు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సిన కారణం ఏంటంటే, సకల శాఖ మంత్రి అయిన లోకేష్ విశాఖ నగర పర్యటన రావడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాలుగా అన్ని శాఖలు భ్రష్టుపట్టుకుంటూ పోతున్నాం. మనం ఒకటే కోరుతున్నాం, ఎందుకంటే ఈరోజు పివి సింధు బ్యాడ్మింటన్ దానికైతే లోకేష్ గారు రావడం జరిగింది. క్రీడల శాఖ మంత్రి ఎవరు అడుగుతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం పరిపాలన నడుస్తుంది. ఈవేళ పెట్టుబడులు పెట్టాలన్నా కావాలన్నా నారా లోకేష్ విదేశాలు తయారవుతారు. మరి ఈవేళ క్రీడల శాఖ శంకుస్థాపన చేయాలన్నా దానికి లోకేష్ తయారవుతారు. నిన్న కాక మొన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని తానే పూనుకున్న లోకేషే, అంటే ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అన్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. నిజంగా కూటమి ప్రభుత్వం చెప్తున్నారు, అసలు జనసేన బీజేపీకి కనీసం బిల్లులు ఉన్నాయో లేవో కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే వేళ ఆయన విశాఖపట్నం పర్యటనలో ఎమ్మెల్యేలు గైర్హాజరు లేరు. అంటే ఎవరికి చెప్పకుండా తనే వచ్చేయటం, చేసేయటం, ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసేయటం, అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కూడా డౌట్ కలుగుతుంది. ఇవాళ ఏదో రెడ్ బుక్ అని చెప్పుకొని తనకి ఇష్టమైనట్టు వ్యవహరిస్తున్నారు. అంటే నేను ఏది చెప్తే అదే వేదం, నేను ఏది మాట్లాడితే అదే వేదం. ఈరోజు ఈ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ లో చేసిన పెద్ద పచ్చి మోసం ఏంటంటే 13,000 మంది గిరిజన బాలకులతో నృత్యం చేశామని చెప్పి ప్రపంచానికి చాటారు గిన్నిస్ బుక్. మనం ఒకటే అడుగుతున్నారు, నిన్న మంత్రి సంజయ్ రాణి గారు నిన్నేదో ఖండిస్తూ ప్రెస్ మీట్ పెడుతూ ఖండిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు దీనిపైన అన్నారు. మేడం సంజయ్ రాణి గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మీరు ఈ ప్రభుత్వానికి మీరు మంత్రి ఉన్నారు కాబట్టి మీకు మీరు ఏ తప్పు చేసినా సరే మీరు లోకేష్ చంద్రబాబు బదిలీ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, మీరు బదిలీ చేసుకోండి. కానీ గిరిజనులు లాగమాకండి. ఈరోజు గిరిజనులు బాలులు మా బాలికలు ఉంటే కేవలం 4,000 లోపలే ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ 13,000 మంది ఆధార్ కార్డులు బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ దమ్ము మీకు ముందు అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఈవేళ మోసం మీరు చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం పరిపాలన చేతకాక ఏదో రకంగా డైవర్ట్ చేయటం కోసం గిన్నిస్ బుక్ వచ్చేసిందని అది వచ్చేసిందని ప్రజల్ని మభ్య పెడుతున్నారు తప్ప దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏమిటని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీకు అభివృద్ధి మీద మీరు అంత చేశారంటారు కదా, మీరు విశాఖలో చర్చకు సిద్ధమని అడుగుతున్నారు. మిస్టర్ లోకేష్, ఏదో వచ్చామా శంకుస్థాపనలు ఇది చేసుకుని వెళ్ళిపోవటం కాదు. మీరు ఈ 2 సంవత్సరాల ఈ 2 నెలల్లో మీరు విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి మీరు ఏం గురించి చేశారో చెప్పగలరు అడుగుతున్నారు. ఈరోజు మీరు మోసము చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేత కాదు. మీకు ఏమైనా అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, తండ్రిని మించిన ధన్యుడిగా తయారు. ఈ రోజు ఒకటే అడుగుతున్నారు, మిస్టర్ లోకేష్, మీరు ఆ శంకుస్థాపనకి మీకున్న అర్హత ఏంటి అడుగుతారు. ముందు రండి, మీతో పాటు క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారని అడుగుతున్నారు. వేరే మీరు విదేశాలకు వెళ్ళారు, మీతో పాటు పరిశ్రమ శాఖ మంత్రి ఈజీ భరత్ ఉన్నారా అడుగుతున్నారు. వేరే అంటే ఏంటి మీరు మెసేజ్ ఇస్తున్నారు, సకల శాఖ మంత్రి నేనే అని మీరు జనాలు మెసేజ్ చెప్తున్నారు. మిగతా మంత్రులు డమ్మీలను ఇస్తున్నారు. ఇది రైటే అడుగుతాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకప్పుడు చంద్రబాబు పాలన అంటే అందరూ మెచ్చుకునేలాగా ఉండేది. మరి వాళ్ళు ఏమైపోయింది, మీ మార్క్ ఎక్కడా కనపట్లే, మీ మార్క్ పూర్తిగా పక్క వెళ్ళిపోయింది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు మార్క్ ఈ రాష్ట్రంలో ఏమీ కనపడలే. ఇవాళ ఎవరైనా మాట్లాడుతుంటే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎదిరించవచ్చు, కాదు ఒకటి భాష మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా మాట్లాడారు. ఎవరైనా సరే భాష చూడకూడదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఆ గౌరవం మనం ఇవ్వాలి తప్ప మనం భాష తోలితే ఆల్రెడీ మనం తప్పు చేసుకుని అవుతాం. ఇవాళ రైల్వే జోన్ విశాఖపట్నం కాలేదు కానీ రిక్రూట్మెంట్ బోర్డు విజయవాడ తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి మీరు మెసేజ్ చేస్తున్నారు?
అంటే విశాఖపట్నం ఏం చేరుకున్నారు వాడు మాకు అర్థం కావట్లేదు లోకేష్ గారు. ప్రతిదీ అంతా విశాఖపట్నం మా గుండెకాయ అంటున్నారు. ఆ గుండెకాయ ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ రోజు ఎవరికి ఏ మంత్రి కూడా విలువ లేదు, అందరూ డమ్మీలుగానే ఉన్నారు. మరి ఎందుకు మీరు భయపడుతున్నారా? ఏం భయపడుతున్నారు? ఈవేళ మీ మంత్రి శాఖ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అడుగుతున్నారు. మీరు ఆ మంత్రికి మీకు ఫుల్ పవర్స్ మీకు ఉన్నాయి, కానీ మీరు ఆ పవర్ వాడలే. మరి ఎందుకో మరి నాకు మీరు భయపడుతున్నారో ఏం అడుగుతారో మాకు తెలియదు, మీకే తెలియాలి. కానీ మీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. అన్ని కులాలని మీరు ఏదో ఉద్ధరిస్తా అని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం పైన కాపులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, బీసీలు ఎక్కువ చేస్తున్నారు, ఎస్సీలు చేస్తున్నారు, ఎస్టీలు చేస్తున్నారు. ఏం చేశారు అడుగుతున్నారు. కేవలం మాయమాటలు చెప్పి మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. అమలు చేశారా? లేదే. ఫోన్ నిరుద్యోగ యువతకి ఇస్తా అని చెప్పారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? లేదే. పరిశ్రమకు తెస్తా అని చెప్పారు, తెచ్చారా? లేదే. ఏం తెచ్చారు మీరు? కేవలం అహంభావంతో మీరు మేము ఏం చేస్తే అవుతుంది, మేమే 30 సంవత్సరాలు సీఎం, మేమే అధికారం మీరు అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం. తప్పు చేస్తే నష్టం లేదు, ప్రజలు దించేస్తారు, ఎవరిని దించేస్తారు. ఇందిరాగాంధీ గారే ఓడిపోయిన చరిత్ర ఉంది, అదాలా ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన చరిత్ర ఉంది, అదాలా చంద్రబాబు నాయుడు గారు మేము శాశ్వతంగా ఉంటాం, మేమే అధికారం, మేము లేకపోతే ఈ రాష్ట్రం లేదు అనే భ్రమలో మీరు బతుకుతున్నారు. దయచేసి ఆ భ్రమని బయటకు రమ్మంటున్నాం. మీరంటే మాకు గౌరవం ఉండేది, కానీ జరుగుతున్న పనులు చూసి మీ సుపుత్రుడు లోకేష్ ఏదో నాయుడు గారి తాలూకా ఎలా ఉందంటే లోకేష్ నాయుడు గారి తాలూకా అన్న స్టైల్లో వెళ్తున్నారు. ఇది కరెక్ట్ అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే నేను చంద్రబాబు ఒకటి, దయచేసి మంత్రులుగా గుర్తించండి, వాళ్ళ శాఖల పరంగా వాళ్ళు చేయమని చెప్పండి. అంతేగాని మీ స్వార్థం కోసం మీ సుపుత్రుడిని ఏదో ప్రమోట్ చేయాలని చెప్పి ప్రమోట్ కాని సుపుత్రుడిని మీరు ఎందుకు ఆతపడుతుందో అర్థం కావట్లేదు. ప్రమోట్ నిజంగా ఆయన అద్భుతంగా చేస్తే ఇవాళ విద్యాశాఖ ఆయన సొంత శాఖ దరిద్రంగా ఉంది. వాళ్ళు నిజంగా తమిళనాడులో పక్క రాష్ట్రంలో విజయ్ నిన్న కాక మన సీఎం అవుతున్న విజయ్ 2 నెలల్లో విద్యాశాఖని మొత్తం మార్చారు, రూపాయలు మార్చారు. ఫీజులు అధిక వసూలు చేస్తారు. మీకు చేతనైతే ఈ ఫీజులు తగ్గించండి, మీ శాఖ పడితెచ్చుకోండి. మీ శాఖను గాలితో తీసుకోండి, పక్క వాళ్ళ శాఖను పడుతున్నారు. మీ శాఖలో బోర్డులంతా అవతారాలు ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మీ శాఖలో ఫీజు రియంబర్స్మెంట్ చేయలేకపోతున్నారు, ఫీజులు తగ్గించలేకపోతున్నారు. ఏం సాధించగలుగుతున్నారు? ఈ రోజు అవినీతికి కుంభ కాస్తున్నారు. వాళ్ళు లోకేష్ గారు అవినీతి కుంభ కాస్తున్నారు. మీ పాలన బాగుందని చెప్పగల అడుగుతున్నారు. ఈ రోజు ఒకటే కొడుతున్నారు, తెలుగు శక్తి ఒకటే చెప్తాం. డెఫినెట్ గా మేము భయపడింది లేదు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ పార్టీ రాబోతుంది. డెఫినెట్ గా చర్చ సృష్టించబోతుంది. ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి వస్తున్నారు. ఎన్నాళ్ళు పెడతారు మభ్యపెట్టడానికి అడుగుతున్నారు. ఇవాళ ఏదో చేస్తారని ఆశిస్తే ప్రజలు ఇంకా ఎన్నాళ్ళు పెడతారు మభ్యపెట్టడానికి అడుగుతున్నారు. ఇవాళ ఏదో చేస్తారని ఆశిస్తే ప్రజలు ఇంకా రేపు స్వతంత్రం వస్తుంది. ఆగస్టు 15 80 స్వతంత్రం, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ప్రజలు బాధ్యత పొందుతుంటే సిగ్గు లేదని అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని. మీరు ఏం చెప్పారు? మహిళల్ని లక్షాధికారి చేస్తారని చెప్పి చంద్రబాబు గతంలో చెప్పారు. ఎంతమంది చేశారు అడుగుతారు లక్షాధికారి? మీరు ఏం చేశారు అడుగుతాం. దయచేసి ఒకటే కొడతాను, తెలుగు శక్తి ప్రజలు మంచియండి. ఎన్టీ రామారావు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలు అని చెప్పారు. మీరేం చేస్తారు? మీరు దేవులుగా మారిపోయారు, ప్రజల్ని భక్తులు అనుకుంటున్నారు. పిచ్చుకోవడం మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీ మైండ్ సెట్ మారాలి. పైన సంస్కరణ రావాలి, ముఖ్యంగా రాజకీయ సంస్కరణ రావాలి. లోకేష్ సీఎం అవుతాడు లేదో అని డెఫినెట్ గా రేపు ప్రజల్లో రమ్మరండి, గెలవండి, అప్రమించండి. ఏదో సీఎం అయిపోతూ వస్తారు, తప్పది. ఇవాళ ఎమ్మెల్యేలకి ముఖ్యంగా విశాఖపట్నంలో చూసుకుంటే విష్ణు కుమార్ రాజు గారికి వీలు ముందు అడుగుతారు. ఆయన ఎయిర్పోర్ట్ మీద పోరాటం చేశారు. ఈ రోజు బీజేపీ ఫ్లోర్ లీడర్కి స్థానం లేదు, కానీ ఈ రోజు ఏం చేస్తారు అడుగుతున్నారు. ఈరోజు విశాఖపట్నం వచ్చారు, జనసేన ఎమ్మెల్యే ఊర్లో ఉన్నారు అడుగుతున్నారు. వేరే ఎవరు చెప్పి వచ్చారు? ఈ రోజు మీ యశ్వంత్ పెట్టుకుంటాం, వచ్చేట్టు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఎవరికి కూడా బీజేపీ కానీ జనసేన కానీ సమన్వయం లేదు. ఇవాళ మీరు అనుకుంటున్నారండి, మీరు కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తిరగబడితే మాత్రం తుక్కుతూ కోరిపోతారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు అక్టోబర్లో జీవీఎంసీ ఎన్నికలు పెట్టగలని అడుగుతాను. పెడితే తెలిసిపోతారు ప్రజలు ఎంత వ్యతిరేకిస్తారు విశాఖపట్నంలో. సో డెఫినెట్ గా మేము ప్రభుత్వానికి తప్పు చేస్తే వేలు చూసి దారి పెట్టడం చూస్తాం తప్ప మేము విమర్శించాలి ముఖ్య ఉద్దేశం కాదు. కానీ వేళ లోకేష్ వల్ల ఆంధ్రప్రదేశ్ కే చెడ్డ మీద వస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏ మంత్రి
ఆ మంత్రి శాఖను పట్టేవాళ్ళు తప్ప దయచేసి ప్రతి దాంట్లోని సకల శాఖ మంత్రిలాగా మీ కొడుకు దూరిపోతుంటే ఇది నవ్వుతున్నారు. ఈ అవమానం మీకిది. మీకంటే తెలుగు జాతికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు సరిదిద్దుకోవాలి. అంతేకాని లోకేష్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు అన్న ఒక బ్రాండ్ మీద తయారు చేస్తారు. డెఫినెట్ గా లోకేష్ దమ్ముంటే నెక్స్ట్ టైం విశాఖపట్నంలో తెలుగు శక్తితో చచ్చగా రాగలు పెడతారు. ఇదే మేఘాలు పెడతారు. వేళ ఎంతకాలం మోసం చేస్తారు, మోసంలో బతుకుతున్నారు. మేము ఆత్మ కోసం పోరాడతాం. ఇవాళ తెలుగు జాతి ఆత్మ కోసం తెలుగు శక్తి ముందుకు వచ్చింది తప్ప మీలాగా ప్రజలు మోసం చేయాలో మోపేయడం రాలే. ఒకటే చెప్తాను, పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఉన్నాయో ప్రతి పేద బడుగు మనకు ఒకటి కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి ఏదో కోరుకుంటున్నారు. అంతేకాని ఇవి ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. డెఫినెట్ గా మారకపోతే మాత్రం తెలుగు శక్తి యుద్ధానికి సిద్ధం కాబోతుంది. డెఫినెట్ గా రేపు జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగు శక్తి పౌరుషం చాటమని చేస్తాను.